హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు గౌరీ శంకర్ ట్రాన్స్పోర్ట్. ఇప్పుడైతే మనకి ట్రిప్ అయితే వచ్చింది విజయవాడ నుంచి. ఏంటంటే మన సబ్స్క్రైబర్ మన నాకు బ్రో లాంటాడు, బ్రదర్ లాంటాడు రాజా కూడా వచ్చాడు. ఎందుకంటే ఇటు సైడ్ సోఫా సెట్లు వేసుకుని వచ్చాడు, కిరాయికి వచ్చాడు. మన ఊరి దగ్గరికి వచ్చాడు కదా అని చెప్పేసి రమ్మన్నా, ఇంటికి రమ్మన్నా. అన్న రానా, మనకి చూడలేదు కదా ఎప్పుడు చూద్దాం అని చెప్పేసి ఇంటికి అయితే రమ్మన్నా. వచ్చాడు. ఇప్పుడు వెళ్తున్నాం. మా సైడ్ ట్రిప్లు ఎలా ఉంటాయి ఇప్పుడు అంటే, మనోడు ఇప్పుడు సిటీలో తోలుతాడు కాబట్టి ఎక్కువ. ఆ సిటీ సైడ్ ఎలా ఉంటది, మా పల్లెటూరు సైడ్ కిరాయిలు ఎలా ఉంటాయి, ఇక్కడ మార్కెట్ ఎలా ఉంటుందో చూస్తారా అని చెప్పేసి అసలు సరే అని చెప్పి మనకి టైల్స్ కిరాయి ఒకటి వచ్చింది. దానికోసం అని చెప్పి తీసుకెళ్తాను. ఇప్పుడు మనవాడు చెప్తాడు ఇప్పుడు ఎలా ఉందో, ఆ సైడ్ ఎలా ఉంటుందో, మన సైడ్ మార్కెట్ ఎలా ఉందో అన్ని కూడా చెప్తాడు. వచ్చాను. ఇప్పుడు ఇంకా మనం టైల్ షాప్ దగ్గరికి అయితే 1 కిలోమీటర్ దూరంలో ఉన్నాం. ఒక 5 నిమిషాలు అయితే ట్రిప్ టైల్ షాప్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం. వెళ్ళి లోడింగ్ అయితే చేసుకొని అన్లోడింగ్ కూడా మనదే ట్రిప్కి. అది కూడా చూపెడతా. అన్లోడింగ్ ఎలా అయితే ఎలా కట్టుకోవాలి ఏంటి అని అంత ముందు వీడియోలో కూడా చూపించాను. కాకపోతే ఏంటంటే మ్యాక్సిమం చాలా మంది చూడలేదు ఆ వీడియోలో అయితే. అందుకని చెప్పేసి ఈ వీడియోలో కూడా మళ్ళీ చూపెడతాను. నేను ఎలా సేఫ్గా ఎలా పట్టుకెళ్ళాలి ఏంటి, మన దగ్గర తాళ్ళు తక్కువ ఉన్నప్పుడు ఏం చేయాలని కూడా చూపెడతాను. అది చూసి మన ఛానల్ అయితే ఇంకా బాగా ఆదరిస్తారని, ఈ వీడియో అయితే కొత్తగా చూసే వాళ్ళు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మన ఛానల్ షేర్ చేయాలంటే నాకు ఇంకా చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. మన ఛానల్ కూడా ఇంకా కొంచెం గ్రో అయిందంటే మాకు కూడా కొంచెం ఎనర్జెటిక్గా ఉండి ఇంకా వీడియోలు అయితే మంచి మంచి చేయడానికి, ఇంకా ఎక్కువ చేయడానికి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అయితే అవుతారు. ఇంకా షాప్ దగ్గరికి అయితే వచ్చాను. అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను మొత్తం లోడింగ్ ఎలా చేసాం ఏంటని. మనం అయితే ఇప్పుడు కనబడుతుంది కదా, ఆ ఇరుకొంతుల్లోకి అయితే వెళ్ళాలి. కరెక్ట్గా మన బండి పెట్టి ప్లేస్ అయితే ఉంటుంది. అప్పుడు ఏం చేయాలంటే ఇటు నుంచి కరెక్ట్గా వెనకతలు తగిలేద్ది. అందుకని చెప్పేసి కొంచెం లాంగ్ నుంచి అయితే కట్ చేయాలి. కొంచెం పైనుంచి అయితే కట్ చేసామంటే కనుక మన బండి స్ట్రైట్గా వెళ్ళిపోయి తగలకుండా అయితే ఉంటుంది. క్లియర్గా కరెక్ట్గా మన బండి పడుతుంది ఈ ప్లేస్. టైల్ షాప్ దగ్గరికి అయితే వచ్చేసాం. రివర్స్ వేసి అయితే పెట్టాలి. ముందుగా ఏంటంటే మన బండికి కొంచెం గ్రానైట్ అయితే ఉన్నాయి, 2 రాయలు. ఆ గ్రానైట్లు అయితే ఎక్కించుకొని అప్పుడు వెళ్ళాలి టైల్స్ బాక్స్. ఇప్పుడు కూడా గ్రానైట్లు ఏంటంటే పెద్ద వస్తువులు కాబట్టి ముందు అవి పెట్టేసుకున్నాం అంటే చిన్న చిన్న ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ అయితే సెట్ చేసుకోవచ్చు చిన్న బాక్స్లో అయితే. మనం అయితే ఇప్పుడు ఈ రాయలు అయితే వేసుకెళ్ళాలి. వీటిలో మెజర్మెంట్లు చూసి అయితే వేసుకెళ్ళాలి. ఏదో మెజర్మెంట్ ఆల్రెడీ కొలుస్తున్నారు. ఈ చుట్టుపక్కల వెస్ట్ గోదావరి, ఈ చుట్టుపక్కల నవడూరు, భీమవరం ఈ చుట్టుపక్కల అయితే నేనైతే ఈ షాప్ దగ్గర ఎక్కువ తోలుతా. ఎందుకంటే రీజన్గా ఇస్తారని చెప్పేసి ఇక్కడైతే కస్టమర్లు ఎక్కువ తీసుకుంటారు. మనకైతే మ్యాక్సిమం కొంచెం ట్రిప్లు అయితే ఎక్కువ తగిలితాయి. ఇక్కడ మార్కెట్ ఎలా ఉంటుందంటే డ్రైవర్ కూడా లోడింగ్లో పార్ట్ ఇప్పుడు అతను కూడా ఒక మనిషి కింద లెక్క పెట్టుకుని దాన్ని బట్టి వీళ్ళు సెట్ చేసుకుంటారు. మనం ఏంటంటే మన వల్ల కాదు, ఇంకా నేను చేయలేను, నేను సర్దను, నేను చేయను అంటే కానీ నెక్స్ట్ టైం అయితే మనకైతే ఫోన్ రాదు. బట్టి ఇంకా కాంపిటీషన్ కింద ఉంది కదా, ఇంకా అందుకోసం మన సిచ్యువేషన్లో మన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఈఎంఐలు ఇవన్నీ చూసుకొని ఇంకా కొళ్ళు మూసుకొని వెళ్ళాల్సి వస్తుంది ప్రతిదానికి కూడా. కొన్ని చోట్ల అయితే మొత్తం లోడింగ్ అంతా వాళ్ళే చూసుకుంటారు. ఇంక మనం పక్కన నుంచి మనకు నచ్చినట్టు సెట్ చేయించుకుంటే చాలు. ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా సరే గ్రానైట్ వెయిట్ తెలుసుకోవాలనుకుంటే కనుక ఒక గ్రానైట్ పీస్ ఉంటుంది కదా, స్క్వేర్ ఫీట్ వచ్చేసి 6 కేజీల నుంచి 7 కేజీల వరకు ఉంటుంది. మీకు ఎప్పుడైనా కిరాయి తగిలినా దాన్ని బట్టి మీరు లెక్క పెట్టుకోవచ్చు. ఎన్ని స్క్వేర్ ఫీట్లు చెప్పారో దాన్ని బట్టి ఎంత లోడ్ వస్తుందో అంచనా వేసుకొని మీరైతే కిరాయికి వెళ్ళొచ్చు. గ్రానైట్ కట్టుకునేటప్పుడు ఎప్పుడు కూడా గ్రానైట్ ఎప్పుడు తాడుకి టచ్ అవ్వకూడదు. టచ్ అయిందంటే కనుక కంపల్సరీ తాడు దిగిపోద్ది. అందుకని చెప్పేసి లక్క మొక్కలు అయితే ఎత్తుకోవాలి. ఈ మెలిక అయితే వేసామంటే కనుక ఇంకా అసలు గ్రానైట్ ఎంత దూరం వెళ్ళా కానీ అసలు ఇంక జంకదు, ఇంకా ఫుల్ టైట్ అవుతుంది. చాలు, ఇంకా ఇది ఒకటి ఆగిపోద్ది. ఎందుకంటే మనకి ఇంకా టైల్స్ బాక్స్లు ఉన్నాయి కాబట్టి అది ఆపేద్ది. ఇంకా అక్కల ఎందుకన్నా చిన్న రాయిలు కాబట్టి.
ఇక్కడ అయిపోయింది. టైల్స్ బాక్స్లకి వేసుకోవడానికి వెళ్ళాలి. ఇప్పుడు ఈ రాయి ఏంటంటే ఇంక కట్టడానికి వీలు ఉండదు, మన బాడీ కన్నా డౌన్లో ఉంది కాబట్టి అది బాక్సులతో సెట్ చేసేయాలి. అందాక గుడం దగ్గర దాకా వెళ్ళి దాకా పట్టుకొని దానికి ప్యాకింగ్ టైల్స్ బాక్స్లు అయితే పెట్టేయాలి. వెళ్ళిపోతున్నాడు మా వాడైతే శ్రీకాకుళం కిరాయి ఉందని చెప్పేసి. అన్న అయితే మన తోటి ఉండి మొత్తం మన లోడ్ అంతా ఎలా ఉంటుంది ఏంటి అనేది చూద్దాం అనుకున్నాడు. కాకపోతే ఏంటంటే మన వాడు శ్రీకాకుళం కిరాయి వచ్చింది. సరే అయితే అని చెప్పేసి అన్న అర్జెంట్గా వెళ్ళాలంట, వేరే వాళ్ళు బండి ఆగిపోయింది, దాంట్లో సామాన్లు అయితే ఎక్కించుకొని నేను శ్రీకాకుళం వెళ్ళాలని అన్నాడు. సరే అయితే అని చెప్పేసి నేను అక్కడ టైల్ షాప్ దగ్గర వాళ్ళ బండి అడిగి మన వాడిని అయితే దింపడానికి అయితే వచ్చి అన్న అయితే మరి చాలా నిరాశతో వెళ్ళాడు. ఏంటి ఇప్పుడే రావాలి కిరాయి అన్న టైప్లో. కాకపోతే ఏంటంటే పొజిషన్ కొంచెం తెలిసిందే కదా, ప్రతి డ్రైవర్కి ఉండే తిప్పలే కదా ఈఎంఐ తిప్పలు. సరే అయితే మొత్తానికి అయితే మన బాక్సులు అయితే పెద్ద వేసుకున్నాం. మళ్ళీ సేమ్ ఇందాక చూపించాను కదా మెలిగి, అదే మెలిగి ఇప్పుడు కూడా వేసుకున్నాం. అంటే కనుక స్టిఫ్గా పట్టుకొని బాక్సులు ఏంటంటే అటు ఇటు కొట్టుకోకుండా గట్టిగా పట్టుకుంటుంది. అది వేయకపోతే ఏంటంటే అటు ఇటు కొట్టుకున్నదంటే కటింగ్ అయిపోద్ది. బాక్స్ కటింగ్ అయిందంటే ఇంక మొత్తం మనకు లాస్ అయితే అయిపోద్ది. అదొకటి రిమార్క్ వచ్చేస్తుంది మనకి. ఇప్పుడు తర్వాత కిరాయి చెప్పాలన్నా కొంచెం ఆలోచిస్తారు, మన జాగ్రత్తగా వేసుకెళ్ళేమో మన అట్లా పగలు కూడా ఎత్తడేమో అంటే. అందుకోసం అని చెప్పేసి వీలైనంత వరకు మనం బద్దకం చూపెట్టకుండా జాగ్రత్తగా అయితే వేసుకెళ్ళాలి. జాగ్రత్తగా వేసుకెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే నెక్స్ట్ టైం మనోడు మంచిగా వేసుకొస్తున్నాడు రా అని చెప్పేసి ఫస్ట్ మనం బ్రెయిన్లోకి వెళ్ళిపోతాం. ట్రిప్ అనగానే ఆ టైప్ వర్క్ చేసి ఉంటే కనుక మనకైతే ఇంక ఇప్పుడు ఎన్ని రోజులైనా కానీ మన పనికైతే డాక్ అయితే ఉండదు. అది నిలబెట్టుకోవాలి ఇప్పుడు కూడా. మనం ఏంటంటే వాళ్ళు ఇచ్చే రూపాయి అయితే మన దగ్గర శాశ్వతంగా ఉండదు, కాకపోతే మాట అయితే ఉంటుంది కంపల్సరీ. అదైతే నేను పక్కా అయితే నమ్ముతాను. మొత్తానికి మన లోడ్ అయితే అయిపోయింది. మొత్తం అన్నీ ప్యాక్ చేసుకొని అన్నీ అవుతుంది. ఇంచుమించు 6 అంటే 3:30 12 గంటలు పట్టింది లోడ్కి. ఈ లోడ్ వేసుకోవడానికి అది కూడా మనం పైన సర్దుకొని అన్నీ చేసుకుంటే నీట్గా. ఎందుకంటే మనం ఇప్పుడు సర్దుకునేటప్పుడు కొంచెం లేట్ అయినా కానీ జాగ్రత్తగా సర్దుకుంటూ ఉంటే కనుక దారిలో ఎంత గొప్పలు వచ్చినా కానీ ఇబ్బంది లేకుండా ఉంటుంది మనకు కూడా. ఇప్పుడు వెళ్తున్నాం ఆంధ్ర ప్లేస్కి వెళ్తున్నాం, రోడ్డు ఎలా ఉంటుంది అక్కడ ఏ సొందులోకి వెళ్ళాలి ఏంటో అన్నీ కూడా వెళ్తున్నాం. రోడ్డు చూస్తున్నారు కదా అసలు ఎంత దారుణంగా ఉందో. మనం ఏంటంటే టైల్స్ పెట్టుకున్నప్పుడు మొత్తం సైడ్లు బాడీ ఐరన్ టచ్ అవ్వకుండా అక్కడ ఒక లైన్ పెట్టుకొని టైట్గా ప్యాక్ చేసుకుని గట్టి కట్టుకోవడం వల్ల భయపడక్కర్లేదు. ఎందుకంటే బాక్స్ ఒకసారి ఊగి అలా వెళ్ళి హ్యాంగ్లర్ని కొట్టిందంటే కంపల్సరీ బద్దలైపోతుంది. మనం అలా లేకుండా ఇప్పుడు కూడా డైలీ తోలుతాం కాబట్టి కొంచెం అలవాటు మీద టైట్ ప్యాక్ చేసుకుని అయితే ఇప్పుడు వెళ్తున్నాం. 1 కిలోమీటర్ అయితే ఉంటుంది. అట్లా చూడు అక్కడికి వెళ్ళి దింపుకొని రావాలి. మొత్తం కిరాయి ఎంతో మొత్తం దింపినందుకు ఎంత వచ్చింది అన్నీ కూడా వీడియోలో అయితే చెప్తాను. చివరి వరకు అయితే చూస్తూ ఉండండి వీడియో. రాజాబ్రోకి అయితే ఇంకా శ్రీకాకుళం కిరాయి వచ్చిందని చెప్పేసి వెళ్ళిపోయాడు. లేదంటే మన వాడు ఉండాలనే ఉన్నది, ఇష్టం లేకుండానే వెళ్ళాడు. కాకపోతే ఏంటంటే మరి ఈఎంఐ టెన్షన్లు ఇవి ఉంటాయి కాబట్టి ఇంక వెళ్ళాల్సి వచ్చింది. ఇప్పుడు వెళ్ళి విజయవాడలో లోడ్ వేసుకొని మరి శ్రీకాకుళం సైడ్ అయితే వెళ్తాడంట. మనం అయితే ఇప్పుడు అయితే అన్లోడింగ్ ప్లేస్కి అయితే వచ్చేసాం. ఇక్కడైతే బాక్స్లు అయితే అన్లోడ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ ట్రిప్కి వచ్చేసేటప్పుడు జట్టు కూడా మనమే. అది ఎందుకో కూడా చివరిలో చెప్తాను, చూస్తూ ఉండండి. బాక్స్ 2 తీసాను, 7, 18, 2 తీసాను. దాని ఫ్లోర్ వచ్చేసి 3 బాక్సులు 3 తీసాను. ఎందుకంటే 3 బాక్సులు 3 పీసులు అయ్యి దీంట్లో ఇది అయిపోయింది. ఇది వచ్చి 15 బాక్సులు 3 పీసులు.
మొత్తానికి అన్లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మొత్తం వాళ్ళు అనుకున్న ప్లేస్కి అయితే మొత్తం అన్ని సేఫ్గా అయితే దింపేసాం. బాక్సులు కూడా లెక్క చెప్పాము, ఎందుకంటే వాళ్ళు మనం నమ్మకంతో వదిలేసి వెళ్ళిపోయారు. 9 వేసుకొచ్చి అని చెప్పేసి. మనకి ఇక్కడ అయితే ఎన్ని వేసారో ఏంటి అన్నీ కూడా స్లిప్ వైజ్ అయితే మనకి చెప్తారు షాప్ దగ్గర. మనం చేయమని కస్టమర్ చెప్పాము అనుకో, అందరితో మనకు గొడవ ఉండదు. ఎందుకంటే వాళ్ళకి మనం లెక్క చెప్పకపోతే కనుక డౌట్గా ఉంటారు కొంచెం. మనం అన్నీ వేసుకొచ్చామా లేదా అని చెప్పి డౌట్గా ఉంటారు. చెప్పేసాం అనుకో, ఓకే అన్నీ వచ్చేసినాయి అని అనుకుంటారు. తర్వాత ఇంకా బిల్లింగ్ దగ్గర ఎవడం చెప్పేసినా ఏమైనా పోయినా కానీ మనకైతే సంబంధం ఉండదు ఇంకా అందరితో. మనల్ని అడిగినా కానీ అన్న మీకు ఆ రోజు లెక్క చెప్పాం కదా అని చెప్పేసి అన్నాను కదా సరిపోతాం. కాబట్టి మొత్తం అయితే లెక్క చెప్పాము. మొత్తం కిరాయి అయితే వచ్చేసి 800. మేము ఇలా దింపినందుకు చేసినందుకు 800. మా వాడికి 400, నాకు 400. ఏంటంటే ఇలాగ కిరాయిలు అవి తక్కువ ఉండడం వల్ల కొంచెం ఇలాంటివన్నీ ఒప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే కాంపిటీషన్ కింద ఉంది. మొత్తం బండికి 10 బళ్ళు కింద వచ్చినాయి. ఇంక ఇలాంటివి కూడా చేసుకోకపోతే ఇంకా అలా వాయిదాలు అలాంటివి ఏం కట్టలేము. దానికోసం అని చెప్పేసి ఇలా కొంచెం తిప్పలు పడాల్సి వస్తుంది. అదే కిరాయిలు ఫుల్గా ఉన్నాయనుకో మనకి బాధ ఉండదు కదా. నీట్గా బండి పెడతాం, వాళ్ళు వేసుకుంటారు, మళ్ళీ అక్కడ అలా దింపుకుంటారు, మళ్ళీ నెక్స్ట్ వేరే కిరాయి వెళ్ళిపోతాం. ఇప్పుడు కిరాయిలు లేని వాళ్ళని ఏం చేద్దాం అంటే ఇంక వచ్చిన కిరాయిలోనే రూపాయి ఎలా ఎక్కువ లాక్కోవాలని చెప్పేసి ఇంక ఇలాంటి పనులు అయితే చేయాల్సి వస్తుంది. మరి చూసారు కదా వీడియో మొత్తం. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొంచెం మీ వాట్సాప్ స్టేటస్లో అలాగే మన ఛానల్ అయితే షేర్ చేశారంటే నాకు ఇంకా కొంచెం మోర్ ఎంకరేజ్మెంట్ ఇచ్చిన వాళ్ళు అయితే అవుతారు, ఇంకా బాగా సపోర్ట్ చేసిన వాళ్ళు అయితే అవుతారు. See you soon on next video. Until then, keep watching. Bye bye.